ఏమో అనుకున్నాను కానీ నాయుడు బాబు అంటే మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది నీకు. దేని గురించి నువ్వు అనేది? అదే ఇందాక అతను పడిపోయినప్పుడు అందరూ అతన్ని ఫుల్ గా చూస్తే నువ్వు మాత్రం ఫుల్ గా క్లాస్ పీకో కదా, దాని గురించి. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేసుండేదాన్ని. ఉండు వాటర్ తీసుకొస్తా. ఇదిగో తాగు. చూసావా ఎలా తగ్గిపోయాయో? మన చేయబడితే అంతే. బాగానే తగ్గాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడంట చక్కెర తింటే తగ్గుతాయని చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఆగు తీసుకొస్తా. ఏం అవసరం లేదు, నాకు తిండం వచ్చు. అపర్ణ, యు నో వన్ థింగ్, నా డ్రీమ్ గర్ల్ ఎవరో తెలిసింది. ఇంతకు ముందే తెలిసింది అపర్ణ. ఆమె ఎవరో కాదు. ఎవరు? నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయిగా, వెళ్ళి చక్కెర తిని రాపో, చెప్తా. పర్లేదు చెప్పు. ఆమె మీరే. అవునండి, నా ఎంక్వైరీలో మీరే నా డ్రీమ్ గర్ల్ అని తెలిసింది. మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మీ డ్రీమ్ గర్ల్ ఏంటి? అసలు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? హలో, నేను ఇంత సీరియస్ గా అడుగుతుంటే నవ్వుతున్నారే? చూసావా, నా డ్రీమ్ గర్ల్ అని చెప్పగానే నీ ఎక్కిళ్ళు ఎలా ఆగిపోయాయో? చాలా గొప్ప పని చేసావులే. అయినా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదా? ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అన్న కామన్ సెన్స్ కూడా లేదా? నీతో మాట్లాడమే నేను చేసిన తప్పు. హలో అపర్ణ, 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 ఆగా. సారీ, నీ ఎక్కిళ్ళు ఆపాలని అలా అన్నాను. ఆ మాట వల్ల నువ్వు ఫీల్ అయి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అవును, సారీ అంటే గుర్తొచ్చింది, నువ్వు నా సారీని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావు? మీ సారీ పురాణం మళ్ళీ మొదలు పెట్టారా? ప్లీజ్, నాకు ఇంకా చాలా పనులున్నాయి, నన్ను వదిలేయండి. ఆగు. ఒక్కసారి పట్టుకున్నాక వదలడం ఇంపాసిబుల్. ఏంటి? ఏం లేదు, చిన్న గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? అవును, అది నీకు నచ్చుతుందో లేదో ఒకసారి చూసి చెప్తే నేను ఫుల్ హ్యాపీ. ఒక్క నిమిషం. చూసావుగా, నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇదే. ఎలా ఉంది? బాగుంది, కాకపోతే అమ్మయ్యా, నీకు నచ్చింది అంటే తను కూడా నచ్చుతుంది. తనెవరు? అదే నా డ్రీమ్ గర్ల్ కోసం చేశానని చెప్పాను కదా, ఈ గిఫ్ట్ చేసింది తన కోసమే. తన కోసమా? అవును. నీకోసం అనుకున్నావా? ఏం అనుకోలేదు. అనుకున్నావు. నిజం చెప్పు. అనుకోలేదని చెప్పానా? అయినా తన కోసం తెచ్చిన గిఫ్ట్ నాకు చూపించడం ఎందుకు? అంటే దీనికి ఏ రంగులు వేస్తే బాగుంటుందో చెప్తావని. నేను చెప్పడం ఎందుకు? వెళ్ళి నీ డ్రీమ్ గర్ల్ ని అడిగి తెలుసుకో. అంటే తను కూడా నీలాగే విలేజ్ లో పుట్టి పెరిగింది. తను కూడా నీలాగే ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. తను కూడా నీలాగే కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుంటుంది. అంటే నా ఉద్దేశం నీలాగే మంచి టేస్ట్ ఉందని. ప్లీజ్ ఏ కలర్ వేయాలో చెప్పవా? సారీ కలర్ వే. థ్యాంక్స్. సారీ కలర్ వేయాలా? మామయ్య,
వచ్చావా? టీవీ సీరియల్లో బ్రేక్ లాగా కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. ఏంటి మ్యాటర్? టామ్ అండ్ జెర్రీలో టామ్ లాగా మా అత్త వెనక ఎందుకు పడుతున్నావు? ఈ బొమ్మకి ఏ రంగు వేస్తే బాగుంటుందో తెలుసుకుందామని. ఎందుకంటే ఆడవాళ్లకు ఇవన్నీ బాగా తెలుస్తాయి కదా. ఆ ముక్క ఆవిడ్నే అడగాల? నేను ఆడపిల్లని, నన్ను అడగొచ్చుగా. నీకింకా అంత ఏజ్ రాలేదు కానీ వచ్చాక ఖచ్చితంగా నిన్ను అడుగుతాను, ఓకేనా? ఆఫ్టర్ ఆల్ ఒక కలర్ కోసం ఏజ్ తో పనేముంది బాబు. ఐక్యూ ఉంటే చాలు. నీ కష్టం ఫలించాలంటే నా అనాలిసిస్ ప్రకారం ఈ బొమ్మకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ వేయ్. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. గ్రీన్ అండ్ బ్లూనా? మామయ్య, మా అపర్ణాతకి ఆ కలర్స్ అంటే చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్. నా డ్రీమ్ గర్ల్ కి నచ్చే కలర్స్ కదా వేయాలి. ఈ పుట్టుదేంటి అపర్ణకి నచ్చిన కలర్స్ వేయమంటుంది? సర్లే, వేసి చూద్దాం. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గల. ఏంటన్నయ్య, బొమ్మ అంతా నచ్చిందా? అలా చూస్తున్నావు. ఓసారి నువ్వు కూర్చోవే. ఇదిగా ఈ బొమ్మనే నా డ్రీమ్ గర్ల్కి ఎత్తా. నా డ్రీమ్ గర్ల్కి ఇచ్చి ఈ బొమ్మకి ఏ రంగు ఎత్తు బాగుంటుందో చెప్పా. ఎల్లో పింక్ వేయి బాగుంటుంది. వద్దు. పోనీ రెడ్ గ్రీన్. బాగాలేదా? ఇంకోటి చలాయ్. అసలేం వద్దే. ఏ ఏ రంగు వేయను. ఏ ఎందుకంటే రంగు వేసాం అనుకో ఈ మట్టికున్న స్వచ్ఛత, పవిత్రత, సహజమైన అందం పోతాయే. వద్దు, నా ఇష్టం, ఇలాగే ఉంచుతా. అవునరా, నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, నీ ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో, నీ రూపం ఎంత సహజంగా ఉంటుందో, ఈ బొమ్మ కూడా అలాగే ఉండాలనుకోవడం గ్రేట్. ఈ విషయంలో నేను కూడా నీకు సపోర్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ చెల్లాయి. ఏంటి రేపు వస్తున్నారా? చాలా సంతోషం అండి. ఇప్పుడే రాజావారికి ఈ విషయం చెప్పేస్తాను. ఉంటాను. ఏంటన్నా ఎవరు వస్తున్నారు? మన అపర్ణ చాలా అదృష్టవంతురాలరా. మొన్న వెనక్కి వెళ్ళిపోయిన పెళ్లి వాళ్ళు మళ్ళీ వస్తా ఉంటున్నారు. ఎంత ఏంటన్నా నువ్వు? ఒకసారి వెనక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? వద్దని చెప్పకపోయారా? వస్తామన్న వాళ్ళని వద్దని ఎలా చెప్తామమ్మా? అయినా అలా చెప్పే హక్కు మనకెక్కడిది? ఉన్న విషయం రాజావారికి చెప్తాను. రమ్మనాలో వద్దనాలో ఆయనే చూసుకుంటాడు. నా మాట ఎవరు వినరు. ఆయన అంతే, వీడు అంతే. అంతా నా కర్మ. ఏంటి చెల్లె మధ్యలో నీ బాధ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా నువ్వు? మనసులో బాధపడతావు కానీ పైకి మాత్రం ఏమీ లేనట్టు నటిస్తావు. నువ్వెలాగో బయటపడవు కానీ నేనే ఏదో ఒకటి చేయాలి. స్నే హ్యాపీ అనుకో, అపర్ణ హ్యాపీ. అపర్ణ హ్యాపీ అనుకో, మీ అన్న నాయుడు బావ హ్యాపీ. అరే అన్నయ్య, అపర్ణకి పెళ్లి కుదరక ముందే ఆమె కోసం తెచ్చిన సితార ఇస్తే బాగుంటుందిగా. అయ్యి బాబోయ్, లేదంటే ఆ తర్వాత ఇచ్చే అవకాశం నీకు, తీసుకునే అవసరం ఆమెకి ఉండవు. అయ్యి బాబోయ్, ఆ సంగతి మర్చిపోయింది చెల్లాయి. ఇస్తాను వెంటనే ఇచ్చేస్తాను. అలాగే ఇచ్చేస్తావా? అలా ఇచ్చేస్తానే, గిఫ్ట్ కదా. మరోసారి నీటి తుడిచేసి మంచి మెరుతున్న క్లాత్ ఉంటుంది కదా, అది కప్పేసి ఇచ్చేద్దాం. నీ మొహం, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు దానిపైన రాస్తారు కదా, అలాంటివేమి రాయవా? అద్దా, అది ఇదిగో ఇలా రాయి. మీ అభిమాన కవి, నాయుడు బావ భక్తజన సంఘం, నాయుడు బావ కల్చరల్ యాక్టివిటీస్ ప్రెసిడెంట్, నాయుడు బావ నర్సరీ ప్రొపరైటర్, నాయుడు బావ ఇస్తున్నాడని రాయి.
ఆహా, ఇంత చిన్నగా రాద్దామా అన్నయ్య? వాటితో పాటు నీ కవితలు కూడా రాసి ఒక పుస్తకం ప్రింట్ చేసిస్తే బాగుంటుందేమో. అదిరిపోయింది చలాయ్, నువ్వు సూపర్ ఆ పనిలో ఉండు. కొట్టానంటే గూబ పగులుతుంది. ఏటే అన్నయ్యని పట్టుకుని అంత మాట నీచు. లేకపోతే గిఫ్ట్ కోసం రాయిరా అంటే గ్రంథం రాస్తానంటావేంటి? నీతో పెట్టుకుంటే రామాయణం ఏదో రాసిస్తావు, నేనే రాస్తాను. ఆగు, నువ్వు రాజదేటి కవి ఉన్నాడు ఎక్కడ కవి? నేను చెప్తాను, నువ్వు రాస్తుండు. అలాగే, నువ్వు చెప్పాలనుకుంది నువ్వు చెప్పు, నేను రాయాలనుకుంది నేను రాస్తాను. ఇంకా అలా నిలబడిపోయా, వెళ్ళి పెన్ను కాగితం తీసురా. చెప్పు. కూర్చోవే, కూర్చో చల్లాయి, దగ్గర లెక్కు. చెప్పరా. ఇదిగో అపర్ణ. నా మొహం చూస్తావేటే, రాయి. ఇదిగో అదిగో కాకుండా కొంచెం అందంగా చెప్పరా. నాకు ఇలాగే వచ్చు, రాస్తావా లేదా? నేను రాసుకున్నా. సరే చెప్పు. ఇదిగో అపర్ణ, స్నేహ గొప్ప సింగర్ అయిపోవాలని నీ కోరిక, స్నేహకి నేర్చుకోవడానికి లేదు ఓపిక, శాఖరికి అసలే లేదు తీరిక. నీ సుత్తి చాలా ఆపిక. ఇది బాలేదా? సూరిగాడి మొహంలా ఉంది. అచ్చిచ్చిచ్చి. సర్లేదు అలా ఓ పని చెయ్యి, నీ అన్న మనసులో ఏముందో నీకు బాగా తెలుసు కదా, అందుకని ఈసారి నీకు ఛాన్స్ ఇచ్చేస్తున్నానే, నువ్వు రాసేయి. అపర్ణ, పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదంటారు, ధైర్యం లేని వాడి ప్రేమ గెలవదంటారు. ప్రేమ పిరికి వాడికి కూడా ధైర్యం నేర్పుతుందని నిన్ను ప్రేమించాకే తెలిసింది. అలాగే నీకు కూడా నా మీద ప్రేమ ఉందని, నీ మనసులో నేనున్నానని. నీ మాటల ద్వారా, చూపుల ద్వారా అర్థమవుతుంది. నా ప్రేమలో నిజాయితీ ఉంటే, నా ప్రేమే కనుక నిజమైతే నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావని, నా ప్రేమను స్వాగతిస్తావని ఆశిస్తూ, ప్రేమతో నీ నాయుడు బావ. అయిపోయిందిరా. దీన్ని నా సితారకు పెట్టి అపర్ణకి ఇచ్చావంటే నీ కోరికతో పాటు నా కోరిక కూడా తీరిపోతుంది. అంటే ఈ లెటర్ ఇస్తే అపర్ణ హ్యాపీగా ఫీల్ అయిపోద్దా? నీ లవర్ అయిపోతుంది. అదే, స్నేహ మంచి సింగర్ అయిపోతుంది అంటున్నాను. ఓ అలాగా, అయితే ఓకే, అయితే ఓకే, అయితే ఓకే, రేపు ఇచ్చేద్దాం అయితే. ఇలాగే ఇచ్చేస్తావా ఏంటి? కొంచెం డెకరేట్ చేయని. చెయ్యి, అదిరిపోవాలి చెప్తాను. చెయ్యి, అదిరిపోలే. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ప్రేమతో నాయుడు బావా. అన్నయ్య, ఈ లెటర్, ఈ అక్షరాలు అపన్నే కాదు, ఆ ఇంట్లో ఎవరు చూసినా నువ్వు అపన్నని లవ్ చేస్తున్నావని, అలాగే అపన్న కూడా నిన్ను ఇష్టపడుతుందని తెలిసిపోతుంది. దాంతో నీ ప్రేమ కథ సుఖాంతం.
రాజావారి మొహంలో చాలా రోజుల తర్వాత చిరునవ్వు చూశాను. అంతగా మిమ్మల్ని నమ్మించిన విషయం ఏమిటో? ఈ వారంలో నేను అనుకోని కారణాల వల్ల బాధపడతానని వారఫలాల్లో రాసింది, అందుకే నవ్వు వచ్చింది. బాధపడతారని రాసుంటే భయపడాలి లేదా బాధపడాలి. మీరేంటండి ఆనందపడుతున్నారు? నేను బాధపడేది ఒక శుభవార్త వల్లంట. విచిత్రంగా ఉందే. శుభవార్త వల్ల సంతోషపడతారు కానీ బాధపడటమేమిటండి? నేను అందుకే నవ్వాను. అయినా సంవత్సరం అంతా బాధల్లో మునిగి తేలే నాకు వారంలో ఒకసారి బాధలు వస్తాయని రాస్తే నవ్వు వచ్చింది. ఏం చేస్తాం, ఇలా కష్టాల్ని చూసి కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చాం మనం. ఇంతకీ ఏం శుభవార్త అది? నువ్వు వచ్చే శుభవార్త గురించి ఆలోచిస్తున్నావు, నేను ఆ శుభవార్త వల్ల వచ్చే బాధ గురించి ఆలోచిస్తున్నాను. పోనీలేండి, కనీసం ఇప్పటికైనా ఒక శుభవార్త వింటామని తెలిసింది. ఆ సంతోషమైనా అనుభవిద్దాం. పేపర్లో రాయగానే శుభవార్తలు వచ్చేస్తాయా? రాజావారు, మీకు శుభవార్త అండి. రేపు అపర్ణం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారండి. పెళ్లి వాళ్ళ? ఏ పెళ్లి వాళ్ళు? అదేనండి, మొన్న కార్ రిపేర్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారే వాళ్ళు. వాళ్ళ? పోన్లేండి, మంచి శుభవార్తే చెప్పారు. అవునండి, అప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల నలుగురు నానా రకాలుగా అనుకున్నారు. అపర్ణైతే చాలా బాధపడింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది. అపర్ణ ఏంటండి, మన గురించి పిచ్చివాగుడు వాగిన వాళ్ళందరికీ కూడా గుచ్చుకునేలా పెళ్లి విషయం చెప్పండి. అదే పెళ్లి కొడుకు మన అపర్ణని వెతుక్కుంటూ వస్తున్నాడని కూడా గొప్పగా చెప్పండి. తప్పకుండా చెప్తాం అన్నయ్య. రాజలక్ష్మి, ముందుగా చెప్పుకొని పడ్డ బాధలు చాలు. ఈసారి మాత్రం పెళ్లి ఖాయమయ్యేంత వరకు ఎవరికి చెప్పద్దు. ఒకవేళ ఎవరైనా చెప్పలేదేమని అడిగితే వాళ్ళు అనుకోకుండా వచ్చారని చెప్పండి. అలాగేనండి, పొరపాటును కూడా చెప్పను. రామారావు, మొన్నట్లాగా పెద్దగా హడావిడేం చేయొద్దని నాయుడు బాబుకి చెప్పు. అలాగేనండి, లేదంటే మా వాడు రెచ్చిపోయి పెద్ద జాతర చేసేస్తాడు. శేఖర్ కూడా ఒక మాట చెబితే నాకు ఇష్టం లేదు. అదేమిటండి, తోడబుట్టిన దాని పెళ్లి విషయం అన్నకు కూడా చెప్పకపోతే ఎలా? మొన్న చెప్పాం, ఏం చేశాడు? సారీ చెప్పి పెళ్ళాం తీసుకుని టూర్కి వెళ్ళాడు. ఇప్పుడు కూడా చెప్పగానే వాడి పెళ్ళాం ప్లేట్ మారుస్తుంది, వీడు రూట్ మారుస్తాడు. అంతకుమించి ఒరిగేదేముంది? నిజమే నాన్నగారు, కాకపోతే అప్పుడు జరిగిన తప్పు అనుకోకుండా జరిగిందే తప్ప నేను అనుకుని కావాలని చేసింది కాదు. లేదంటే నా చెల్లెలు పెళ్లి చూపులు కూడా వదిలిపెట్టి వెళ్ళేంత దుర్మార్గుని కాదు. నన్ను నమ్మను నాన్నగారు. సర్లే, ఎలాగో విన్నావుగా, అది విషయం. రేపెక్కడికి వెళ్లకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకో. అలాగే నాన్నగారు, మన మర్యాదకి మాట రాకుండా దగ్గరుండి చూసుకుంటాను. ముఖ్యంగా ఈ విషయం బయట వాళ్లకు తెలియనీకు. మనం అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయం బయట వాళ్లకు తెలియనీకు. మనం అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చే వాళ్ళకి ఏదో చెప్పి పెళ్లి ఆపేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పొరపాటును కూడా ఎవరికి చెప్పను నాన్నగారు. సరే రాజావారు, నేను శేఖర్ బాబు వెళ్ళి మిగతా విషయాలు చూసుకుంటాం. శుభవార్త విన్నారు, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? భయంగా ఉంది. భయం ఎందుకండి? శుభవార్త వల్ల బాధలు వస్తాయని రాశాడుగా, ఇప్పుడు ఈ శుభవార్త వల్ల ఎవరి వల్ల ఏ బాధలు వస్తాయని భయంగా ఉంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. సరే సరే, కాఫీ పట్టరా. అత్తయ్యా, ఏంటత్తయ్యా చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు? అపర్ణం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారా? అవునమ్మా, చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. పాపం మొన్న కారు ఆగి వెనక్కి వెళ్ళిపోతే
మళ్ళీ రారేమో అనుకున్నాను. అయితే వస్తున్నారన్నమాట. నాకు తెలిసి వాళ్ళకెక్కడా సంబంధం దొరుకుండదు. గతి లేక ఏ మతిలేని వాళ్ళైతే ఏముందిలే అని మళ్ళీ మన ఇంటికి వస్తున్నట్టున్నారు. అప్పుడు మనం పిలవలేదు, ఇప్పుడు మనం రమ్మనలేదు. ఆడపిల్ల వారిగా వస్తామన్న వారిని వద్దనలేము, వద్దన్న వారిని రప్పించలేము. అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా మన పని మనం చేద్దామని నిర్ణయించుకున్నాం.